తిరుమల గోవులపై భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను టీటీడీ ఖండించింది. ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ తేల్చింది. దీంతో భూమనపై చర్యలకు టీటీడీ సిద్దమవుతోంది. దురదృష్టకరం, ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం. ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు ఆయన. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేదు. టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100% నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు. నాకు తెలిసి యాజ్ అ చైర్మన్గా 5 నెలల నుంచి చూస్తున్నాను, ఫైల్స్ చూస్తా ఉంటే కమిషన్ లేకుండా ఏది చేయలేదు ఆయన. దేవుడు సొమ్ము తిన్నోడు ఇంతవరకు ఎవడు బతికి పట్టక, కాకపోతే టైం. హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి? ఫోటోలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మార్ఫింగ్ ఫోటోలు, ఇవన్నీ చుక్కలు చూపిస్తాము ఆయనకి, మామూలుగా ఉండదు. మేము టీటీడీని టార్గెట్ చేయదని ఉంటాను. నేను టార్గెట్ చేయని పర్లేదు, బాగుంది చేయండి, ఎమ్మెల్యే గారిని చేయమని మేము వద్దంటలేము, మేము భయపడం.